అతని క్యారెక్టర్ మీద అసాల్ట్ చేయబాకండి. ఆ డౌట్లు కూడా క్రైస్తవ సోదరులు అందుకనే కదా రైస్ చేస్తుండేది. మాకు తెలిసి ప్రవీణ్ పగడాల తాగడు. అటువంటి వ్యక్తి ఇన్ని దగ్గర తాగుతున్నాడు, ఇన్ని దగ్గర పడుతూ లేస్తున్నాడు, పచ్చి తాగుబోతులాగా జరుగుతుంది కదా. ఇది ప్రవీణ్ పగడాల కాదు, ఇతని ప్లేస్లో ఎవరో ఒక డూప్ షాట్ని పెట్టి చేస్తున్నారు అనేదే కదా క్రైస్తవుల వాదన. ఇప్పుడు మీరు చెప్పిన మాటని బేస్ చేసుకునే ఇప్పుడు నేను 10 మందిలో వెళ్తాను గాయస్ గారు, 10 మందిలో నేను ఏ విధంగా కనబడతానో దాన్ని బట్టి నా క్యారెక్టర్ ఏందో, నా అలవాట్లు ఏందో అర్థమై ఉంటాయి. నేను ఇంట్లో వచ్చి ఏం చేస్తానో బయట వాళ్ళకి తెలియదు కదా. కానీ బయట ప్రపంచానికి ప్రవీణ్ పగడాల అనే అతను ఎక్కడ కూడా అతను క్యారెక్టర్ లెస్ లాగా కనబడలేదు వాళ్లకు. ఇప్పుడు అతని క్యారెక్టర్ లెస్ లాగా ఈ వీడియోస్ ఇవన్నీ వస్తుండే తల్లి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రవీణ్ ప్రదేశంలో వేరే డూప్ వ్యక్తిని పెట్టి అతని క్యారెక్టర్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని క్రైస్తవ సోదరులు మండిపోతున్నారు. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, దీనికి ఎవరైతే ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉన్నారో ఒకసారి మీరే వాళ్ళ కుటుంబం దగ్గర పోయేసి, అమ్మ మీ భర్త గారికి తాగుడు అలవాటు ఉందా లేదా అనేది ఒకసారి కనుక్కోండి వాళ్ళ మిస్సెస్ దగ్గర నుంచి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల చనిపోయిన వెంటనే అది ప్రమాదమా హత్య అనే విషయం మీద వెంటనే పోలీసు ఎస్పీ కావచ్చు, అదేవిధంగా డిఐజీ కావచ్చు, ఐజీ కావచ్చు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వెంటనే చెప్పారు. తర్వాత ఈ వాళ్ళ వైపు నుంచి ఎలాంటి ప్రెస్ మీట్లు కానీ ఇది ఏం లేదు, ఈ వీడియోస్ మాత్రం రిలీజ్ అవుతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఈ వాళ్ళ విచారణకు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారేది ఉంది. ఈ మతాల మధ్యన ఒక గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పటికే ఒక నెల్లూరు జిల్లాలో చూసుకున్నాం, ఎక్కడో రాజమండ్రి అక్కడ హైదరాబాద్లో జరిగితే నెల్లూరు జిల్లాలో నిన్న బుచ్చిరెడ్డిపాలెంలో వెంకటగిరిలో మొత్తం క్రైస్తవ సోదరులు మొత్తం ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే నాకు చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీ పేరు బాగా ఒక పక్క నుంచి క్రైస్తవ సోదరులు, ఒక పక్క నుంచి హిందుత్వవాదులు కూడా మనం ఏదైతే అతనికి మాట్లాడినా ఆ వీడియోస్లో మార్ఫింగ్లు చేసి రకరకాలుగా పెట్టేసి దానికి వైరల్ చేస్తున్నారు, మీ మీద కక్ష పెంచుకొని ఉన్నారని చెప్పి. నా మీద కక్ష పెంచుకొని నన్ను అపార్థం చేసుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, నేనైతే ఆ సంఘటన గురించి A to Z అన్ని ఛానల్లో స్పెషల్లీ RTV నేను చాలాసార్లు వివరించున్నాను. ఇంకా ఇంతకు మించి నేను ఏం చేయలేను. అదేవిధంగా మన సోదరుడు బ్రదర్ షఫీ గారు చాలా మంచి సెక్యులర్ వాది, అతను ఈ సబ్జెక్ట్లో చాలా పెద్ద పాత్ర తీసుకొని అతను చేస్తున్నాడు. అతను గతంలో చాలామంది ముస్లింలు చచ్చిపోయినా కానీ ఎవరి ముస్లింల ఎత్తుబడి దగ్గర పాపం అతను వచ్చిన పాపానికి వెళ్ళలేదు. గతంలో క్రిస్టియానిటీ గురించి, హిందూ ధర్మం గురించి డయాస్ల మీద నిలబడి రకరకాలుగా యేసు ప్రభు గురించి, హిందూ దేవీ దేవతల గురించి, శ్రీరామచంద్రుల గురించి ఓపెన్ ఛాలెంజ్ చేసి ఈ విద్వేషాలకి ఆజ్యం పోసిన వ్యక్తి ఇతను షఫీ గారు. పాపం ఈరోజు ఆయన పెద్ద మనిషి పాత్ర ఎత్తుకొని మా ముస్లిం సమాజము, మా ముస్లింలలో కొంతమంది ఉన్నారు, ముస్లింలు ఎవరు కూడా ఈ సబ్జెక్ట్లో మీరు అనుచిత వ్యాఖ్యలు చేయబాకండి, ఎవ్వరు ముస్లింలు అనుచిత వ్యాఖ్యలు చేయటం లేదు. షఫీ గారు మీరు మాట్లాడేటప్పుడు టోటల్ మీరు బాడీ కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడండి. దయచేసి మీకు సంబంధం లేని విషయాల్లో మీరు తలదూర్చబాకండి. ఈ సబ్జెక్ట్లో మీ పాత్ర ఏంటంటే, మీరు అక్కడికి వెళ్ళారు, మీరు అక్కడ పోయిన తర్వాత ఒక మానవత్వవాదిలాగా ఒక మనిషి చనిపోయినాడు, మీ మానవత్వం మీరు చూపించినారు. ఇక్కడ ముస్లిం సమాజం నుంచి ఎవ్వరు కూడా వీడియోలు పెట్టడం లేదు. వీడియోలు పెడతామన్న వాళ్ళని కూడా దయచేసి ఎవ్వరు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడబాకండి, కనీసం కామెంట్లు కూడా చేయబాకండి అని చెప్పినాము. మీకు ఎవరైనా వీడియోలు పెట్టి ప్రవీణ్ పగడాల గారికి కానివ్వండి లేదా వేరే హిందూ సమాజాలకు కానివ్వండి ఈ సంఘటనలో ఎవరైనా మాట్లాడినట్లు మీ దగ్గర వీడియోస్ కానీ ఉంటే అవి నాకు పంపిస్తే అవి తీసుకొని నేను నెల్లూరులో పోయి ఎస్పీ గారితో కలిసి వాళ్ళ మీద కేసు పెడతాను. కాబట్టి దయచేసి మీరు సమాజంలో ఏదో మీరు అయిపోవాలని చెప్పి మీరు మాట్లాడే మాటలు ఇతర సొంత సామాజిక వర్గానికి ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. మీ ప్రతి వీడియోలో కూడా మా ముస్లిం సమాజం నుంచి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. ముస్లిం సమాజం నుంచి ఎవరు అడ్డదిడ్డంగా మాట్లాడటం లేదు. గతంలో అన్ని ధర్మాలను విమర్శించింది మీరే, క్రిస్టియానిటీని విమర్శించింది మీరే, అదేవిధంగా హిందూ ధర్మాన్ని కూడా విమర్శించి దేవీ దేవతలను రకరకాలుగా మాట్లాడింది మీరే, క్రిస్టియానిటీ గురించి రకరకాలుగా మాట్లాడింది మీరే. మీరు రెచ్చగొట్టినారు కాబట్టి ప్రవీణ్ పగడాల ఇటువంటి వీడియోలు పెట్టానని కూడా అతని వీడియోస్లో చెప్పి ఉన్నాడు. షఫీ గారు మీతో కూడా అతను డిబేట్స్ చేసి ఉన్నాడు. కాబట్టి దయచేసి మీరు కంట్రోల్లో ఉంటే మంచిది అనిపిస్తుంది నాకు, మీ ఆరోగ్యానికి. దయచేసి ఈ వ్యవహారాన్ని మీరు
ఇంతటితో ఆపేసి ఏదైనా డెబిట్స్లో పోయినప్పుడు మీరు బ్యాలెన్స్గా మాట్లాడండి. కానీ ముస్లిం సమాజంలో నుంచి చాలామంది ఏందేందో పెడుతున్నారని చెప్తున్నారు. మీరు చెప్పే మాటల్లో వాస్తవం అయితే నాకు కనబడటం లేదు. సబి గారు, ఇంకొకటి అంటే మీరు ప్రవీణ్ పగడాల అంటే మొహమ్మద్ ప్రవక్తను ఆ రోజు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు కూడా తీవ్ర స్థాయిలో మాట్లాడారు. ఇది ఈరోజు చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడకూడదు అంటున్నారు. అలాగే అది ప్రమాదమా లేదంటే హత్య అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. ఈ తరుణంలోనే అతను మద్యం తాగి ఇదయ్యాడు, మద్యం కొన్నాడు, రకరకాలు వస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని మీరు ఏం చెప్తారు? లాస్ట్గా ప్రజలకి ఏం చెప్పగలరు? నేను ప్రజలకు కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ నేను ఒకటే చెప్తున్నా, ఒక మంచి వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ మంచి వ్యక్తి మీద నిందలు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మీ బైబిల్ ప్రకారం మీ యేసు ప్రభు కూడా ఎన్నో నిందలను అతను తన నెత్తి మీద వేసుకొని దాని తర్వాత ఏదైతే క్రిస్టియానిటీ ఉందో దాన్ని అతను జనాల్లోకి తీసుకొని వెళ్ళాడు. అదేవిధంగా ఇతను ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఉన్నాడు. మంచి కార్యక్రమాలు చేసే తరుణంలో అతను చాలామంది మనుషులు కూడా బాధ కలిగించే విధంగా మాట్లాడి ఉన్నాడు. కాబట్టి మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఒక డెబిట్ జరిగినప్పుడు 1,00,000 డిస్కషన్లు జరుగుతాయి. అతను మా ప్రవక్తను విమర్శించడం, మేము అతనికి విమర్శించడం అనేది అందులో భాగంగా నేను భావిస్తున్నాను. మీరు మనశ్శాంతిగా ఉండండి. మీ యేసు ప్రభు యొక్క చల్లని ఆశీస్సులు దీవెనలు వేళ మీ మీద ఉంటాయి. మీరు మీ భర్త గారు చనిపోయిన రోజు మీరు ఆ చర్చిలో మీరు మాట్లాడిన మాట ఏదైతే యేసు ప్రభు గారు ఎదుటి మనిషిని క్షమించడమే మాకు నేర్పించినారు తప్ప ప్రతీకారం అనేది మాకు నేర్పించలేదనేది ఈ సమాజం చాలా రోజుల పాటు మీరు చెప్పిన ఆ మాటలను వాళ్ళ గుండెల్లో పెట్టుకునే ఒక మంచి ఉన్నతమైన స్థాయి మాటలు మీరు మాట్లాడారు. అదేవిధంగా నేను వేరే ప్రజలు ఎవరైతే ఉండారో క్రైస్తవ సోదరులు కానివ్వండి, హిందూ సోదరులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, చచ్చిపోయిన మనిషిని బ్రతికించి తీసుకొని వచ్చే సత్తా మీకు మాకు ఎవరికి లేదు. కానీ చనిపోయిన వ్యక్తికి న్యాయం జరగాల. ఏ విధంగా అతను చనిపోయినాడు ఆ విధంగా ఇతరులకు జరగకూడదు. ఏ రకంగా అయినా కానీ సమాజానికి ఒక గుణపాఠం రావాలా అనే రీతిలో మనం వ్యవహరించాలా. అతనికి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయి ఉంటే ఏ విధంగా యాక్సిడెంట్ అయింది, ఈ విధంగా అతను తాగి వచ్చిన దానివల్ల అయిందా, లేదా ఎవరైనా దీన్ని డ్రామా చేస్తున్నారా, ఒకవేళ అతను తాగేసి ఏదైతే వీడియోలు చెప్తున్నాయో అవన్నీ కానీ నిజం కానీ అయితే మద్యానికి దూరంగా ఉండాలా. మద్యం సేవించిన దానివల్ల ప్రాణాలు కోల్పోతామని ఒక సందేశం మాకు దొరుకుతుంది. అలా కాకుండా ఎవరైనా కానీ చంపేసి కానీ ఉంటే, ఎవరైనా తమ మతం గురించి 10 మందికి సేవ చేసే వాళ్లను ఎవరైతే సమాజాన్ని నాశనం చేసే చీడ పురుగులు ఈ విధంగా చంపేస్తారనే ఒక మెసేజ్ మనకు అందుతుంది. కాబట్టి అది ఈ 2 రకాలు కూడా సమాజానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఎవరైతే నిజమైన దోషులు ఉన్నారో, నిజమైన వాస్తవాలు ఉన్నాయో అవి వెలుగులో రావాలో, ఎటువంటి ఆటంకాలు లేకుండా అని చెప్పి ఆ దేవుడి దగ్గర ప్రార్థిద్దాము. అదేవిధంగా ప్రవీణ్ పగడాల వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతి కలగాలని, అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నా. ఏదైతే ప్రవీణ్ పగడాల గారు ఒక బైబిల్ కాలేజ్ కట్టాలని చెప్పి అతను కోరుకున్నాడో, ఎవరైతే పాస్టర్లు ఈరోజు క్రిస్టియానిటీని రక్షిస్తాము, ప్రవీణ్ పగడాల గారి ఆశయాలను సాధిస్తామని చెప్పి యూట్యూబ్ ఛానల్లో కూర్చొని రకరకాలుగా డెబిట్లు ఇస్తున్నారు, కేఏ పాల్తో సహా. వీళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నాకు తెలిసి ఒక 1500-2000 మంది పాస్టర్లు దీని మీద కెమెరా కనబడితే చాలు వాళ్ళు వచ్చి చాలా బ్రహ్మాండంగా వాళ్ళకు నచ్చిన విధంగా జనాలు వాళ్ళకు మెచ్చుకునే విధంగా ప్రవీణ్ పగడాల కోసం మేమేమైనా చేస్తామంటున్నారు కదా. ఉన్న 2000 మంది పాస్టర్లు తలా ₹1,00,000 వేసుకున్నా కానీ 200 కోట్లు వస్తాయి. నేను కూడా ఒక ₹1,00,000 ఇస్తాను. ఈ డబ్బులు తీసుకొని ప్రవీణ్ పగడాల పేరు మీద అక్కడ ఒక పెద్ద బైబిల్ కాలేజో లేకపోతే ఒక పెద్ద యూనివర్సిటీ అయినా కట్టొచ్చు. మీరు ఆ వైపుగా కానీ పోతే ప్రళయం వచ్చేదాకా అతని పేరు మీ క్రిస్టియానిటీలో కాదు సొసైటీలో కూడా సజీవంగా ఉంటుంది. ఆ విధంగా పోండి, కానీ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం మటుకు చేయబాకండి. అస్సలాము అలైకుం. ఇది పరిస్థితి. ప్రధానంగా పగడాల ప్రవీణ్ ఏ విధంగా చనిపోయాడో పోలీసులే తేలాల్సి ఉంది. అది కూడా త్వరగతిగా దీని మీద చర్య తీసుకొని వెంటనే అసలు పోస్ట్మార్టం రిపోర్టు ఏం జరిగింది ఎలా అనేది క్లుప్తంగా ఇస్తే గొడవ కూడా అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టవచ్చని కూడా సమి చెప్తున్నారు. అదేవిధంగా ఒక వ్యక్తి చనిపోయి ఆ కుటుంబం శోక సముద్రంలో ఉంటే మిగిలిన వాళ్ళు ఆనంద పొందుతూ పోస్టులు పెట్టుకుంటూ గందరగోళం చేస్తున్నారు.
చేస్తున్నారు. దీనికి స్వస్తి పలికే విధంగా చూడాలి. ఆ కుటుంబానికి కూడా సానుభూతి తెలుపుతూ సమీ చెప్పడం జరిగింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.